హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్తో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే మా ఈ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వీడియో ఏమిటంటే ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థల్లో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంటీఎస్ ఖాళీలను భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. పూర్వకాలంలో దీన్ని ప్యూన్లు అనేవారు. కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే పూర్వకాలంలో లాగా వెట్టి చాకరీలాగా చేయించుకోరు. ప్యూన్లు అంటే వెట్టి చాకరీ చేసేవారు అనుకునేవారు కదా, అట్లా వెట్టి చాకరీ చేయించుకోరు. నేటి కాలంలో ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ వర్క్ అటువంటి వర్కులు చేయడానికి కాంట్రాక్ట్ స్టాఫ్ ఉంటారు. ఈ ఎంటీఎస్ వర్క్లు అటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. హవాల్దార్ పోస్టులు అంటే మన స్టేట్ గవర్నమెంట్లో కానిస్టేబుల్ పోస్టులు ఎలా ఉంటాయో అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో జిఎస్టీ డిపార్ట్మెంట్లో కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కానీ, అలాగే నార్కోటిక్ డిపార్ట్మెంట్, ఇటువంటి డిపార్ట్మెంట్లో వీరికి పోస్టింగ్ ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటాం కదా వార్తల్లో ఈడీ దాడులు, ఐటీ ఆఫీసర్స్ దాడులు, అలాగే డ్రగ్స్ సంబంధించి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రగ్స్ దాడులు, అటువంటి దాడులు చూస్తుంటాం కదా. ఆ దాడులు చేసేటప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారు సెక్యూరిటీ మరియు సపోర్టింగ్ స్టాఫ్గా ఉంటారు. ఇది యూనిఫామ్ జాబు. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషను ఎస్ఎస్సి అంటే 10వ తరగతి కంప్లీట్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి ఆ పైన చదివిన వారు ఎవరైనా ఈ ఎంటీఎస్ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకోబోయే ముందు మొదటగా ఆ ఎస్ఎస్సి వెబ్సైట్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి దాంట్లో చెప్పిన మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ స్కాన్ చేసి పెట్టుకోండి ముందుగానే. అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్న వేకెన్సీస్ చూద్దాము. టెంటేటివ్ టోటల్ వేకెన్సీస్ ఎంటీఎస్ 4887, అలాగే హవాల్దార్ 3439 పోస్టులు. అనగా టోటల్ రెండు కలిపి ఎంటీఎస్ హవాల్దార్ రెండు కలిపి టోటల్గా 8326 పోస్టులు. ఈ నోటిఫికేషన్ సంబంధించి రిటన్ టెస్ట్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగులో కూడా ఉంటుంది. తెలుగులో రాయాలనుకున్న వారు తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎంటీఎస్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2024. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు బై మిస్టేక్ మీరు ఏదైనా డేటా మిస్టేక్గా అప్లికేషన్లో ఫిట్ చేస్తుంటే దాన్ని మరలా రీవెరిఫై చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒక 2 days అవకాశం ఇచ్చారు. ఆగస్టు 16 నుంచి 17 ఈ 2 తేదీల్లో ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అయితే అక్టోబర్ కానీ నవంబర్ కానీ జరగవచ్చు. అక్టోబర్ 2024 కానీ నవంబర్ 2024లో కానీ జరగవచ్చు. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనికి ఓన్లీ రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో సెషన్ 1, సెషన్ 2 అని 2 సెషన్లు ఉంటాయి. 2 సెషన్లు ఒకే రోజులో ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు. ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఫైనల్గా వచ్చిన మార్క్స్ని బట్టి ఆ మార్క్స్ ఆధారంగా ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. రిటర్న్ టెస్ట్కి సంబంధించి సెషన్ 1, సెషన్ 2 అని ఉంటుంది. సెషన్ 1లో జనరల్ మ్యాథ్స్ మరియు రీజనింగ్ ఉంటాయి. అలాగే సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటాయి. సెషన్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ సెషన్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. ఒక రాంగ్ ఆన్సర్కి ఒక మైనస్ మార్క్ ఉంటుంది. అందుకని సెషన్ 2 మాత్రం కంపల్సరీగా అయితే మీకు తెలిసిన బిట్లు మాత్రమే మీరు అటెండ్ చేయండి. ఈ హవాల్దార్ పోస్టులకి అయితే రిటర్న్ టెస్ట్తో పాటు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఓన్లీ మెజర్మెంట్స్ క్యాండిడేట్స్ సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే వారి హైటు 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ అయినప్పుడు 5 సెంటీమీటర్స్లో ఎక్స్పాన్షన్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే హైటు 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అలాగే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అంటే పీఈటీ టెస్ట్ మేల్ అభ్యర్థులకైతే 1600 మీటర్స్ 15 minutesలో వాకింగ్ ఉంటుంది. వాకింగ్ కంప్లీట్ చేయాలి 15 minutesలో 1600 meters. అలాగే ఫీమేల్ అభ్యర్థులు అయితే
1 కిలోమీటర్ను 20 మినిట్స్లో వాకింగ్ కంప్లీట్ చేయాలి. వాకింగ్ ఎటువంటి రన్నింగ్ లేదు. ఎంటీఎస్ పోస్టులకు మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. తర్వాత వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా పోస్టింగ్ ఇస్తారు. ఈ హవాల్దార్ పోస్టులకు అయితే మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉంటారో వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ టెస్ట్ నిర్వహించి వీరికి ఫైనల్ పోస్టింగ్ ఇస్తారు. ఇంకా ఈ ఎంటీఎస్ పోస్టులో శాలరీ గురించి అలాగే ప్రమోషన్ల వివరాల గురించి తెలుసుకుందాము. ఎంటీఎస్గా జాయిన్ అయిన వ్యక్తి బేసిక్ పే 7th పే కమిషన్ ప్రకారం సెంట్రల్ లెవెల్లో లెవెల్ 1 క్యాడర్తో జాయిన్ అవుతారు. వారి బేసిక్ పే 18,000 ఉంటుంది. 18,000తో పాటు ఇతర అలవెన్సులు అనగా డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సులను కలుపుకొని దాదాపు గ్రాస్ శాలరీ మెట్రో సిటీస్లో అయితే 32,000 వరకు వస్తుంది. అలాగే విజయవాడ, గుంటూరు, వైజాగ్, వరంగల్, తిరుపతి అట్లాంటి నెల్లూరు అటువంటి పట్టణాల్లో అయితే దాదాపు 30,000 వరకు గ్రాస్ శాలరీ వస్తుంది. రూరల్ ఏరియాస్లో అయితే దానికంటే కొంచెం తగ్గుతుంది, ఒక 2-3,000 తగ్గుతుంది. ప్రమోషన్ విషయాల్లోకి వస్తే ఎంటీఎస్గా జాయిన్ అయిన వ్యక్తి దాదాపు 5 to 6 years సర్వీస్ కంప్లీట్ అయితే ఎల్డీసీ ప్రమోషన్ వస్తుంది. లేదా ఎల్డీసీగా డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్లో అయితే 3 years కంప్లీట్ అయిన వారికి మాత్రం ఎల్డీసీగా డిపార్ట్మెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఎల్డీసీ, యూడీసీ, అసిస్టెంట్, ఇవన్నీ క్లరికల్ క్యాడర్. తర్వాత అసిస్టెంట్, తర్వాత ఆఫీసర్ క్యాడర్లోకి వెళ్తారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ అంతే ఉంటుంది. హవాల్దార్ పోస్టులకు సంబంధించి శాలరీ విషయానికి సంబంధించి చూసుకుంటే ఎంటీఎస్ పోస్టుల కంటే వీరికి కొంచెం శాలరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి వీరికి కొన్ని స్పెషల్ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఫీల్డ్ డ్యూటీ కాబట్టి ఎంటీఎస్ కంటే కొంచెం శాలరీ కొంచెం స్లైట్గా ఎక్కువ ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. మ్యాక్సిమం మాత్రం 25 years. అలాగే రిజర్వేషన్ కేటగిరీల వారికి SC/STలకు 5 years, ఓబీసీలకు 3 years అటువంటి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఆన్లైన్లో కట్టుకోవాలి. అలాగే మహిళలకు, SC/ST అభ్యర్థులకు మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కు, ఎక్స్ సర్వీస్ మెన్స్కు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. వీరికి ఫీజు రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా దాదాపు 10 పట్టణాల్లో పైన ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో అయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ మొదలైన ఈ 3 పట్టణాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎంటీఎస్ ఈ హవాల్దార్ పోస్టులు లాస్ట్ 2023 ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హవాల్దార్ పోస్టులు కానీ ఎంటీఎస్ పోస్టులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాలైన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటి వివరాల గురించి వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు మా జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు అలర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.